హాయ్ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమత్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట రిలీజ్ అయింది. నిజంగా చెప్పాలంటే 10 రోజుల ముందు గనక ఈ పాట రిలీజ్ అయ్యి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ మోత మోగి ఉండేది. అంత బాగా ఉందన్నమాట పాట. చాలా రసరమ్యంగా ఉంది అని చెప్పాలి. ఇందులో మొత్తం 4 నిమిషాల 48 సెకండ్ల పాటు ఉంటుంది ఈ పాట. ఇందులో విశేషం ఏంటంటే చిరంజీవి గారు సూపర్గా గ్లామరస్గా కనపడుతున్నారు. అలాగే ఆయన జై శ్రీరామ్ అంటూ ఆయన ఓన్ వాయిస్ తోటి ఫస్ట్ పాట స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత శంకర్ మహాదేవన్ గారు అద్భుతంగా ఆలపించిన గీతం మనం వినొచ్చు. రమరామ రామ రమరామ రామ అంటూ ఒక రిథమెటిక్గా పాట స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత వాస్తవానికి ఈ పాట ఓవరాల్గా ఈ పాట థీమ్ ఏంటంటే శ్రీరామ నవమి సందర్భంగా, శ్రీరామ కళ్యాణం సందర్భంగా చిరంజీవి గారు అంటే ఆ క్యారెక్టర్ విశ్వంభరలో చిరంజీవి గారి క్యారెక్టరు తన ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఉత్సవంలాగా ఈ పాటను ఆలపిస్తారనమాట. అంటే మనకిది పాత చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాకా సినిమా ఉంది కదా, అందులో మా ఊరి దేవుడు అందాల రాముడు అనే పాట మనకి గుర్తుకొస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారి గెటప్ కావచ్చు, చుట్టూతా డాన్సర్సు, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చూస్తే కనుక మనకి మళ్ళీ ఆ వెనక్కి వెళ్తాం. వెనకటి రోజుల్లో చిరంజీవి గారు ఆ పాటలో డాన్స్ చేసిన విధానం గుర్తొస్తుంది. ఇది రామజోగయ్య శాస్త్రి గారు రచించిన పాట, కీరవాణి గారు స్వరపరిచిన పాట. ఇందులో చాలా అంటే కీరవాణి గారు అనగానే భక్తి పాటలకు పేరు కదా, రామదాసు, అన్నమయ్య ఇలాంటివి చూసాం కదా. అలాగే చారిత్రక నేపథ్యం ఉన్న కీరవాణి గారి పాటలు చాలా ఆకట్టుకుంటాయి. అలానే ఈ రమరామ రామ రమరామ రామ అంటూ సాగే ఈ గీతం కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట థీమ్ ఏంటంటే శ్రీరాముల వారి కళ్యాణం. ఆ కళ్యాణం సందర్భంగా శ్రీరాముల వారిని కీర్తించటం, ఆయన యొక్క సుగుణాల రాముణ్ణి, ఆయన సుగుణాలను మనం స్తుతించడం అన్నమాట. అంటే ఇందులో ఏం చెప్తారంటే, అయ్యా రామనామము కీర్తిద్దాం రావయ్యా హనుమయ్య అని చెప్పేసి హనుమంతుడిని పిలుస్తుంటారనమాట. రండి మాతో కలిపి గొంతు కలపండి, మీరు ఆలపించినట్టుగానే మేము కూడా రాముల వారిని స్తుతిస్తామని చెప్తూ ఉంటారు. ఇందులో రాముడు ఎంతటి సకల గుణాభిరాముడు చెబుతూనే ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వాళ్ళని కూడా చెప్పారనమాట. సీతమ్మ వారు ఎంత గొప్ప సాధ్వి సీతమ్మ గారు. అలాగే లక్ష్మణుల వారు అంటే ఎవరు, సాక్షాత్తు ఆయన తమ్ముడుగా ఉండి ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారు తన జీవితంలో అనేది. అలాగే భరతుడి గురించి, చెప్పుల్ని తీసుకెళ్ళి పరిపాలన చేస్తాడు కదా, దాని గురించి అంటే ఒక థీమ్ లాగా తీసుకున్నారు ఈ పాటని. ఓవరాల్గా రాముడి గొప్పతనాన్ని, రాముడి చుట్టుపక్కల ఉన్న సీతమ్మ వారు, లక్ష్మణుడు, భరతుడు వీళ్ళ గురించి కూడా స్తుతిస్తారు. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రెగ్యులర్ హనుమంతుడు పాడుకున్నట్టుగానే భావించి చిరంజీవి గారు, అంటే ఈయన మరో చిరంజీవి కదా, ఆ చిరంజీవిని కీర్తిస్తూ చిరంజీవి రావయ్య అంటూ ఈ చిరంజీవి గానం చేస్తాడనమాట ఆ పాటని. సో అంత బాగా అనిపించింది అది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇందులో శోభి పాల్ రాజు అలాగే లలితా శోభి అని వీళ్ళిద్దరూ కొరియోగ్రఫీ చేశారు. అంటే వీళ్ళ పేర్లు నేను ఎక్కడ వినలేదు కానీ బట్ చాలా సున్నితమైన స్టెప్స్, చాలా హృద్యంగా వాళ్ళు ఇచ్చినట్టుగా కనపడుతోంది. శంకర్ మహాదేవన్ అలాగే లిప్సికా వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా పాడారు. సో శ్రీరామ కళ్యాణము మొత్తం మీద ఈ సినిమా జూలై 24న రిలీజ్ కాబోతోంది అని చెప్తున్నారు. అంటే ఇంద్ర రిలీజ్ అయిన రోజే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. నేను మొన్న చెప్పాను ఈ సినిమాకి సంబంధించి ఆంజనేయ స్వామి మీద పాట అనగానే నాకు ఎందుకో జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తొచ్చింది. ఇప్పుడేమో అందాల రాముడు, మా ఊరి దేవుడు అందాల రాముడు అనే అల్లుడా మజాకాలో సాంగ్ గుర్తొచ్చింది. ఏదేమైనా మళ్ళీ మరొక్కసారి అంటే నేను అన్నాను కదా 10 రోజుల క్రితం రిలీజ్ అయి ఉంటే ఈ పాట అన్ని వేణోళ్ళ ఈ పాట కీర్తించేవారని. ఎందుకన్నానంటే ఇవాళకి కూడా శ్రీరామనవమి అంటే మా ఊరి దేవుడు అందాల రాముడు అనే పాట లేకుండా శ్రీరామనవమి అనేది ఉండదు. అంతలాగా జనాల్లోకి ఆ పాట ఎక్కిపోయింది. ఇవాళ ఈ పాట మళ్ళీ మరొక శ్రీరామనవమికి ఈ పాటని గిఫ్ట్గా ఇచ్చారు చిరంజీవి గారు. సో ఈ పాట ద్వారా మళ్ళీ ప్రతి శ్రీరామనవమి కానీ ప్రతి హనుమత్ జయంతి కానీ ఈ పాటతో తెలుగు రాష్ట్రాలు మారుమోగాల్సిందే. ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా ప్రతి చోట ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి మండపంలో, ప్రతి చోట, ప్రతి కార్యక్రమంలో ఈ పాటని ప్లే చేసి వింటూ ఉన్నారు. అలాగే ఇక రాబోయే రోజుల్లో కూడా శ్రీరామనామం అన్నా హనుమత్ జయంతి అన్నా ఈ రెండు పాటలు మాత్రం మారుమోగటం ఖాయం.